హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు TechboyTelugu యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో అంటే కనుక ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ లేకపోతే మనకు వీడియో వైరల్ అవుతుందా అవదా, ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ అంతేకాకుండా ర్యాంకింగ్ ట్యాక్స్ అనేది మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి, అసలు మనం ట్యాక్స్ ఇవ్వకపోతే మనకు వీడియో అనేది ఎప్పటికీ ర్యాంకింగ్లోకి రాదని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన ఛానల్లో ప్రమోషన్స్ వచ్చేసి టోనీ గేమింగ్ ఇతను ఏంటంటే ఫ్రీ ఫైర్ గేమింగ్ అయితే ఆడడం జరుగుతుంది. ఒకసారి అతని ఛానల్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్ వచ్చేసి పోవు కార్ డ్రైవింగ్ ఇతను ఏంటంటే డ్రైవింగ్ గురించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి అతని ఛానల్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఛానల్ వచ్చేసి IGM భరత్ ఇతను ఏంటంటే కనుక ట్రోలింగ్ గురించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒక్కసారి అతని ఛానల్ చూసి మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఈ విధంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కూడా ప్రమోట్ చేయించుకోవాలంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో నాకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. ఆ గ్రూప్లో అయితే జాయిన్ నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఛానల్ కనుక ఫాస్ట్గా ప్రమోట్ చేయించుకోవాలంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో నాకు CallMe4 Id అయితే ఉందన్నమాట. దాని నుంచి అయితే కాల్ చేసి మీ ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే ప్రమోట్ అయితే చేయించుకోండి. సో గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ట్యాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మన యొక్క వీడియో అనేది టాప్లో రావాలి. టాప్లో రావాలంటే ట్యాక్స్ అయితే మాత్రం మనం డెఫినెట్గా అయితే యూజ్ చేయాలి. ట్యాక్స్ యూజ్ చేయకుండా మన యొక్క వీడియో అనేది ఎప్పటికీ వైరల్ అవ్వదు, ఎప్పటికీ కూడా టాప్లో రాదు, ఓకేనా, ఎప్పటికీ కూడా ర్యాంకింగ్లో కూడా రాదు. ట్యాక్స్ యూజ్ చేయాల్సిందే. ట్యాక్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ యూజ్ చేస్తేనే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో అనేది వైరల్ అవుతుంది, ఓకేనా. చాలామంది అడుగుతారు, భయ్య ట్యాక్స్ లేకపోతే మనకు వీడియో వైరల్ అవ్వదని చెప్పేసి. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే ట్యాక్స్ యూజ్ చేసి డిస్క్రిప్షన్ యూజ్ చేస్తారో వాళ్ళ ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రమే చూపిస్తుంది. మీరు ట్యాక్స్ యూజ్ చేయకుండా డిస్క్రిప్షన్ యూజ్ చేయకుండా మీ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియోస్ అనేది ఎప్పటికీ కూడా ర్యాంకింగ్లో చూపించదు, ఎప్పటికీ కూడా సెర్చ్లో అయితే అసలు చూపించదు. మీ వీడియోస్ అనేది ఒక 30 వ్యూస్ 20 వ్యూస్లోనే ఉండిపోతుంది అనమాట, ఓకేనా. దయచేసి ఎవరో అయితే కనుక ఇప్పటి నుంచి అయితే ట్యాక్స్ యూజ్ చేయట్లేదో వాళ్ళు ట్యాక్స్ అయితే యూజ్ చేయండి. మీకు ఈ యొక్క ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఈ వీడియో అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక మనకి ర్యాంకింగ్ ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి. ర్యాంకింగ్ ట్యాక్స్ అనేది మనకి ఒక యాప్ అయితే ఉందన్నమాట, వీడియోకి యాప్. ఆ యాప్ నుంచి అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చేస్తారో వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తారో చూడండి. ఇప్పుడు మీరు మార్నింగ్ వీడియో చేశారు, మీరు ఈవినింగ్ అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో అనేది మీరు మార్నింగే వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. దీనికోసం మీరు ఒక YT స్టూడియో యాప్ అయితే ఎక్కించుకోవాలి. ఈ యాప్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే కనుక YT స్టూడియో యాప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి YT స్టూడియో యాప్ ఎక్కించుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏదైతే యూట్యూబ్ అయితే మీద ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్ళండి అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసే ముందు ఇక్కడ చూసుకోండి, అప్లోడ్ అయ్యే వీడియో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏవేవి మాత్రం అస్సలు ఇవ్వమాకండి. ఏమి ఇవ్వకుండా ఇక్కడ ప్రైవేట్ అనేది థర్డ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాంట్లోకి అయితే వెళ్ళిపోండి. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ షెడ్యూల్ అని కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైం డేట్ చూపిస్తుంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నారో, ఏ రోజు అయితే పెట్టాలనుకున్నారో ఆ రోజునైతే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ చూడండి, నేను వచ్చేసి ఈరోజు వీడియో 6:30కి పెట్టాలనుకుంటున్నాను కదా, ఈవినింగ్ వచ్చేసి 20 సెలెక్ట్ చేసుకున్నాను. 20 సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ చూపిస్తుంది చూడండి, మనకు వచ్చేసి 6:30 కాబట్టి నేను 6:30 PM అనేది పెట్టుకుంటున్నాను చూడండి, ఓకేనా గైస్. 6:30 PM అనేది పెట్టుకున్నాను. ఇట్లా ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ షెడ్యూల్లో కనబడిపోతుంది 20 జూన్ 2021 6:30 PM అని చెప్పేసి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో అయితే పెట్టేసుకోండి. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఏం లేదు కాబట్టి నేను ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే పెడతాను అనమాట. ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకొకటి వచ్చేసి YT స్టూడియో అనేది అయితే మీరైతే ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, YT స్టూడియో అప్లికేషన్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎవరైనా సరే తెలియకపోతే కనుక డౌన్లోడ్ చేసుకుంటూ, తెలుస్తుంటే కనుక దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఆటోమేటిక్గా దీంట్లో మీ యొక్క యూట్యూబ్కి సంబంధించిన మెయిల్తో ఆటోమేటిక్గా దీంట్లో అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఆ వీడియో అనేది అప్లోడ్ అయితే అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ దీంట్లో కూడా చూపిస్తాను, ఇక్కడ వీడియో కూడా అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. వీడియో అప్లోడ్ అవుతున్న తర్వాత ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తారు కదా వీడియో అనేది, ఇవ్వండి ఈ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ
డిస్క్రిప్షను, ట్యాగ్స్ చూసుకోండి. ట్యాగ్స్ ఇవ్వండి, లాస్ట్లో ఉన్నది యాడ్ ట్యాగ్స్ అని చూడండి, దాంట్లో ట్యాగ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మీకు ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ట్యాగ్స్ అనేది ఎక్కడ నుంచి ఇవ్వాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. దీనికోసం కూడా ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమన్నాను కదా, వీడియోక్యూన్ యాప్ అనేది. ఈ వీడియోక్యూన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకేంటంటే ఈ వీడియోక్యూన్ అనేది ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక వీడియోక్యూన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్కి సంబంధించిన మెయిల్తో అయితే లాగిన్ అయిపోమని అడుగుతుంది. లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఛానల్ అనేది దీంట్లో అయితే ఆప్టిమైజ్ అయిపోతుంది అనమాట. చూసుకోండి ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ కూడా దీంట్లో ఆప్టిమైజ్ అయిపోయింది. ఇక్కడ మీకు ట్యాగ్స్, ర్యాంకింగ్ ట్యాగ్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది అయితే చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఎంటర్ ఏ కీవర్డ్ అని ఇక్కడ మీకు సెర్చ్ చూపిస్తుంది చూడండి పైన. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని వచ్చేసి హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్ అని ఉంది కదా, అట్లాగైనా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం, మీకు సంబంధించింది అనమాట. ఒక మీ కంటెంట్కి ఏదైతే సంబంధించిన ట్యాగ్స్ కావాలో ఆ ట్యాగ్స్ అయితే మీరైతే ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూపిస్తా చూడండి. హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. చూడండి, ఒకవేళ మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా సరే అక్కడ ఏంటంటే కనుక మనకి కరెక్ట్ ట్యాగ్స్ని అయితే చూపించేస్తుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇప్పుడు హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని అంటే కాంపిటీషన్ అనేది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. కాంపిటీషన్లో మీకు లో కానీ మీడియం కానీ ఉండదని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వెరీ లో సెలెక్ట్ చేసుకోకూడదు, మళ్ళీ వెరీ హై కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. ఓన్లీ లో కానీ మీడియం కానీ ట్యాగ్స్ ఉంటాయి చూడండి, వాటిని మీరు ఏం చేయాలంటే ఇక్కడ పక్కన మీకు రిలేటెడ్ కీవర్డ్స్ అంటుంటారు, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఆప్షన్ అయితే చూపిస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, కాంపిటీషన్లో ఎప్పుడు కూడా మీడియం కానీ లో కానీ ఉండాలి, వెరీ లో కానీ హై కానీ అస్సలు ఉండకూడదు. ఓకే, వీటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ ట్యాగ్ అని కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో ఉందో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్లో యాడ్ ట్యాగ్స్ అని చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ కింద నుంచి మనకి యారో మార్క్ కనబడుతుంది. యారో మార్క్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే ట్యాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఓన్లీ మీడియం ట్యాగ్స్ని ఒక 8 to 9 అయితే మీరైతే ట్యాగ్స్గా యూజ్ చేయండి. మరి ఎక్కువ కూడా కాకుండా తక్కువగా కాకుండా ఒక 8 to 9 అయితే యూజ్ చేయండి. అప్పుడు మీ ఛానల్ అనేది పర్ఫెక్ట్ SEOలోకి అయితే వెళ్తుంది అనమాట. ఇంకొక విషయం వచ్చేసి డిస్క్రిప్షన్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ ఇప్పుడు ఏదైతే ట్యాగ్స్ని మీరైతే యూజ్ చేస్తారో ఆ యొక్క ట్యాగ్స్ని మీరేం చేయాలంటే మీ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు టైటిల్ కూడా అంతే. టైటిల్ కూడా ఇప్పుడు మీరు ఏదైతే సెర్చ్ చేశారో దాంట్లో వచ్చేసి కొద్దిగా హైలీగా ఉండే సెర్చ్ వాల్యూమ్ తీసుకోండి. సెర్చ్ వాల్యూమ్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, మళ్ళీ మీకు సెర్చ్ వాల్యూమ్ ఉంది కదా, సెర్చ్ వాల్యూమ్లో ఇక్కడ చూసుకోండి 6000+ ఎక్కడైతే సెర్చ్ చేస్తారు. కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు ఇది హిందీలో ఉన్నదా తెలుగులో ఉన్నదా అయితే దాని గురించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మీరు ఏ ట్యాగ్స్ని అయితే సరే యూస్ చేసుకోండి, ఓకేనా. ఏ ట్యాగ్స్ అయినా సరే యూస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని యూట్యూబ్ ఉంది కాబట్టి దాన్ని అయితే కాపీ చేసుకొని నేను ఏంటంటే కనుక టైటిల్ అయితే యూస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఓకేనా గైస్, ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా SEO అయితే చేసుకోవచ్చు. మీకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, చెప్తున్నాను కదా, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు మార్నింగ్ వీడియో చేసినప్పుడు ఈవినింగ్ అప్లోడ్ చేయడానికి ఉన్నప్పుడు మీరు మార్నింగ్ టైం ఇవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి, ఓకేనా. సో గైస్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్యాగ్స్ని మనం ఇచ్చామో, ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క వీడియోని అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ఇంకొక మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో మీరు ఏదైతే ట్యాగ్స్ ఇచ్చారో ఆ ట్యాగ్స్ని అయితే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మీ యొక్క వీడియోని అయితే క్లిక్ చేయండి. మీ యొక్క వీడియోని క్లిక్ చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క వీడియో అనేది సజెస్ట్లో పడుతుందన్నమాట. ఇలా పడడానికి మీరేం చేయాలంటే 2 అవర్స్లో మీకు 200+ వ్యూస్ వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. అది ఎలా చేస్తారు ఏంటనేది అయితే మీకైతే వదిలేస్తాను అనమాట. 2 అవర్స్లో మీకు 200+ వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో అనేది అయితే సజెస్ట్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు మీ యొక్క వేరే మొబైల్లో ఒక డైలీ వచ్చేసి ఒక 20 to 25 టైమ్స్ అయితే కనుక మీ యొక్క వీడియోని చూస్తే ఓన్లీ సెర్చ్ చేసి మాత్రమే, లేకపోతే సబ్స్క్రైబర్లో కానీ లేకపోతే సబ్స్క్రిప్షన్లో కానీ నోటిఫికేషన్లో కానీ వెళ్ళి వీడియో చూడకుండా ఓన్లీ సెర్చ్ చేసి మీ యొక్క వీడియోని చూస్తే కనుక ఆటోమేటిక్గా ఏంటంటే కనుక సెర్చ్ ఇంప్రెషన్ అయితే మీకు పెరుగుతుంది. అంతేకాకుండా థంబ్నెయిల్ ఇంప్రెషన్ కూడా అయితే మీకు అయితే పెరుగుతుంది అనమాట. అంటే క్లిక్కబుల్ ఇంప్రెషన్ అని ఉంటుంది అనమాట. CTR కూడా పెరిగితే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియోస్ అనేది అయితే తొందరగా అయితే గ్రో అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గైస్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.